దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచుటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నది దావీదు గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. దావీదు గురించి మనం చూసుకున్నది, దావీదుని ఏం చేయబడ్డది? సమూయేలు ద్వారా అభిషేకించబడ్డది. అభిషేకము దేని గురించి అన్న విషయము మనం గత రోజుల్లో మనం చూసుకున్నాం. దావీదుని అభిషేకించింది రాజునిగా తన పాత్రను వహించుటకు, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేసేది? ప్రభుత్వ పరిచి ఆత్మీక విషయంలో, అదే రీతిగా అన్ని విషయముల్లో ఏం చేశారంటే నాయకత్వం వహించేటట్టుగా దేవుడు ఆయనను ఏం చేశారు? అభిషేకించారు. ఆ అభిషేకము మూలముగా తైలము తల మీద పోసి ఆయనను ఏం చేశారు? వేర్పరిచి ఆ పని కొరకు ఆయనని వేర్పరిచినట్టుగా మనం చూసుకున్నాం. ఇంకా మనం చూసుకున్నది అభిషేకము ఎవరికి? ప్రవక్తలకు చేయొచ్చు. తర్వాత ఇంకెవరికి చేసేటట్టుగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. రాజులకు, యాజకులకు, అదే రీతిగా ప్రవక్తలకు ఏం చేసేది? అభిషేకం చేసే ఒక విధానం మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం చూస్తే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అభిషేకం అన్నది చేసేది ఎవరు? సాక్షాత్ యేసు ప్రభువారు, లేకపోతే దేవుడే మనల్ని ఏం చేసేది? అభిషేకించేది. కానీ కొత్త నిబంధనలో ఏం చేయొచ్చు? రోగులతో ఉన్నవారికి ఏం చేయొచ్చు? నూనె పోసేసి వారి కొరకు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ఆత్మీకతలో దేవునిని ఎరగడానికి ఉన్న విధానము తెరవడగలిగేటట వారిని ఏం చేయొచ్చు? విశ్వాసములో స్థిరపరిచి తీరొచ్చు. అదే రీతిగా నూనె పోసేసి ఏం చేసేది లేదు, అభిషేకం చేసేది కొత్త నిబంధనలో లేదు. అదే మనం పోయిన రోజు మనం చూసుకొని వచ్చింది. ఈరోజు మనం చూసుకోవడానికి వెళ్ళేది మనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము దాని 13వ వచనం చెప్తున్న ఒక మాట మనం ఆలకిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము దాని 13వ వచనం. చూసారా, అక్కడ రాసిన మొదటి ఆయన ఏం చేశారు? తల మీద నూనె పోసి అభిషేకించారు. అభిషేకించిన తర్వాత ఆయన మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. హలో, అభిషేకం వేరు, దేవుని యొక్క ఆత్మను పొందడం వేరు. ఉన్నారా? అభిషేకం పొందడం వేరు, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు వేరు. అదే అక్కడ స్పష్టంగా చెప్తున్నది. అలాగైతే తనని అభిషేకించిన తర్వాత తల మీద నూనె పోసి ఏది రాజునిగా పరిచర్య కొరకు ఆయనని వేర్పరిచిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి ఏం చేసింది? దిగి వచ్చింది. లేకపోతే పరిశుద్ధాత్మతో దావీదు ఏం చేసుకున్నాడు? నిండిపోయిన ఒక స్థితిగతి ఆయన జీవితంలోకి వచ్చింది. అందుకే ఒక విషయం చెప్పుకోవాలి, దావీదు ఆత్మీకుడని చెప్పుకోవడానికి ఉన్న ఒక కారణమే ఆయన ఏం చేసుకున్నాడు? చిలిపితనంలోనే పరిశుద్ధాత్మ కృపావరం పొందుకున్నాడు, లేకపోతే పరిశుద్ధాత్మలో ఉన్న నిండుదలను పొందుకున్నాడు. ఉన్నారా? చిలిపితనములోనే ఆయన ఏం చేసుకున్నాడు? పరిశుద్ధాత్మతో నిండబడ్డాడు. అందుకే తన మీదకి ఏమొచ్చింది? ఆత్మ దిగి వచ్చింది అని రాయబడుచున్నది. అవును కదా? 13వ వచనంలో యెహోవా ఆత్మ ఆయన మీదకి ఎలాగొచ్చింది? శక్తియుక్తముగా, బలముగా, అధిక సామర్థ్యముగా ఆయన మీదకి ఏం చేసింది? దిగి వచ్చింది. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక మనిషి మీదకి దిగినప్పుడు అదేం చేస్తుంది? శక్తియుక్తముగా ఆయన శరీరం మీద పడేది కనిపించవచ్చు. ఆ ప్రభావం శరీరం మీద శక్తియుక్తంగా పడేటట్టుగా మనం చూడొచ్చు. ఒక మనిషి పరిశుద్ధాత్మతో నిండగలిగితే దేవుని యొక్క అతి శక్తియుక్తమైన వేగత ఆయనలో ఏం చేసేది? దిగి వచ్చేది కనిపించవచ్చు, అనుభవించవచ్చు. అందుకే కదా అక్కడ దావీదు గురించి చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క ఆ శక్తి ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు అదేమైంది? శక్తియుక్తంగా ఆయన మీద పడినట్టుగా ఆయన కనిపించింది. ఉన్నారా? అందుకే పరిశుద్ధాత్మ శక్తి ఒక మనిషి పొందుకునేటప్పుడు ఆయన మీద ఆ పరిశుద్ధాత్మ శక్తికున్న వేగత ఏం చేస్తుంది? కనిపించి తీరుతుంది. అందుకే కదా కొందరు దొర్లుతారు, కొందరు చప్పట్లు కొడతారు, కొందరు గెంతుతారు, కొందరు నానా విధంగా శరీర ప్రక్రియలో చాలా పనులు చేస్తారు.
అదేంటి దానికి ఉన్న కారణం ఏంటిది? ఎందుకంటే అధిక శక్తియుక్తమైనది ఒకటి శరీరములోకి పడేసరికి, శరీరములోకి దిగేసరికి కొన్ని శరీరం అదేం చేయదు, తట్టుకోగలిగే ఒక స్థితిగతి ఉండదు. అందుకే కొందరికి ఏం చేసేది, చేతులు కొట్టుకునేది, కొందరు గెంతుకునేది, కొందరు దొరిలేది. ఏంటి? అంత గొప్ప వేగత కలిగిన శక్తి వారి మీద దిగినది కాబట్టి. అందుకే పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు అది శరీరములో ఏం చేస్తుంది, అనుభవముగా అనిపించి తీరుతుంది. చాలామంది ఈ కాలంలో చెప్తున్నారు పరిశుద్ధాత్మ దిగితే ఏ అనుభవము తెలియట్లేదు. అనుభవం తెలియనిది పరిశుద్ధాత్మ కాదు. అందుకే ఇక్కడ దావీదు విషయం చెప్తున్నా, ఆయన మీదకి వచ్చిన శక్తి యొక్క వేగత దావీదు ఏం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు, అనుభవించాడు. అంత వేగత ఆయన శరీరం మీదకి దిగి వచ్చింది. అంటే ఒక మనిషి శరీరంలో పరిశుద్ధాత్మ దిగితే ఆ వేగత ఏం చేస్తుంది, కనిపించి తీరుతుంది. ఉన్నారా నాతో కలిసి? అందుకే పరిశుద్ధాత్మ దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు అదేం చేసింది, ఆ ప్రభావం ఆయన శరీరములో ఏం చేసింది, కనిపించింది. ఆయన దానిని స్పందించుకున్నాడు. అందుకే ఈ కొత్త నిబంధనలో కూడా దేవుని బిడ్డలు ఏం చెయ్యాలి, దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొంది తీరాలి. పరిశుద్ధాత్మను పొందే మనం ఏం చెయ్యాలి, మన ఆత్మీక జీవితాన్ని నడిపించుకోవాల్సినది. అందుకే దావీదు ఆత్మీకుడని చెప్పడానికున్న కారణం, ఆయన ఏం చేసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మతో ఆ పరిశుద్ధాత్మకున్న వేగత శక్తిని తన సొంత శరీరములో ఆయన ఏం చేసుకున్నాడు, అనుభవించుకున్నాడు. అందుకే ఆయన మీదకి వచ్చిన వేగత కలిగిన శక్తి ఆయనను ఏం చేసింది, బలపరిచింది, శక్తిపరిచింది, సామర్థ్యం ఇచ్చింది. దాని మూలంగా ఆయన ఏం చేయగలిగాడు, ఇంతకు ముందు చేస్తున్న పని కన్నా అధిక శక్తియుక్తంగా ఏం చేయగలిగాడు, అన్ని పనులు చేయగలిగాడు. ఉన్నారా? ఒక మనిషిలో దేవుని యొక్క ఆత్మశక్తి దిగితే, ఒక మనిషిలో పరిశుద్ధాత్మ శక్తి దిగితే, ఇంతకు ముందు చేసిన పనుల్లో కన్నా, ఇంతకు ముందు చేసిన క్రియల కన్నా అధిక వేగత ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మ పొందుకున్న మనిషి జీవితంలో కనిపించి తీరుతుంది. అందుకే పరిశుద్ధాత్మ గురించి చాలా సందేహాలు దేవుని బిడ్డలకు ఉన్నాయి. చాలామంది చాలా రకంగా బోధిస్తున్నారు. అయితే దాని గురించి కొన్ని విషయాలు మనం ఏం చేసుకోవాలి, చూసుకొని వెళ్ళాలి. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుతున్నది, ఒక పాపముతో జీవించిన ఒక మనిషికి యేసయ్యను ప్రభువు అని అంగీకరించడానికి ఎవరి సహాయం కావాలి, పరిశుద్ధాత్మ ఒక సహాయం కావాలి. అలాగని చెప్పి చాలామంది ఏం చెప్తున్నారు, యేసయ్యని నమ్ముకునేటప్పుడు మాకేం లభించింది, పరిశుద్ధాత్మ లభించింది అని చెప్తున్నారు. అది నిజమే. యేసయ్యను ఒక మనిషి ప్రభు అని ఒప్పుకోవడానికి ఏం కావాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం కావాలి, పరిశుద్ధాత్మ యొక్క స్పందన కావాలి. పరిశుద్ధాత్మ ఒక మనిషిలో స్పందించకపోతే యేసయ్యే దేవుడని, యేసయ్యే ప్రభు అని ఒప్పుకోవడం సాధ్యం కాదు. ఉన్నారా? అది దేవుడిచ్చిన ఉచిత కృప. దాని అర్థం మీరు పరిశుద్ధాత్మలో నిండారు అని కాదు. ఉన్నారా? యేసయ్య నమ్ముకునేటప్పుడు మీరు యేసు ప్రభు అని ఒప్పుకోవడానికి దేవుడు మీకేం చేశారు, కొంత మాత్రముగా ఆయన ఏం చేశారు, పరిశుద్ధాత్మకున్న ఒక స్పందన మీకు ఇచ్చారు. అంతే తప్ప అది పరిశుద్ధాత్మలో ఉన్న ఒక నిండుదల కాదు. ఉన్నారా? అంటే అగ్గి ముట్టించినప్పుడు మనం కర్రను సిద్ధపరుస్తాం, కర్రనన్నీ కూడా ఏం చేస్తాం, అతికి ఉంచేసిన తర్వాత దాని మీద ఏం పోస్తాం, కిరసనేని పోసి ఒక అగ్గి పొల్ల ఏం చేస్తాం, వెలిగించి ఆ కిరసను ఉన్న చోటు ఎలిగిన తర్వాత అదేం చేస్తుంది, పెద్ద అగ్గై మారేది. అవునా? అలాగైతే ఒక పాపిగా ఉన్న ఒక మనిషిలో దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ పని చేయడం ఒక చిన్న అగ్గిని రగిలించేటట్టుగానే. అర్థమైందా? ఆ అగ్గి రగిలించేది దేనికి, యేసయ్య ప్రభు అని ఒప్పుకోవడానికి, యేసయ్యే నా దేవుడని ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపము కలగడానికి, తన పాపములను ఒప్పుకోవడానికి, దేవునిని యథార్థతగా అంగీకరించడానికి. ఇంకా దాని అగ్గి పెరగాలి అంటే నీవేం చేయాలి, ఈ పరిశుద్ధాత్మ శక్తిని పెంచాలి నీలో.
దాని యొక్క స్వాధీనాన్ని, స్వాతంత్ర్యాన్ని, దానితో ఉన్న సహవాసాన్ని ఏం చెయ్యాలి? మనం వ్యక్తిపరంగా దేవునిలో ఉండి ఏం చెయ్యాలి? బలపరిచి గొప్పపరుచుకొని రావాలి. అందుకే అగ్గి మండించారు అని బాగుంది, అగ్గి వెలిగించారు బాగుంది. ఇంకా అది మండడానికి మనం ఏం చేస్తాం? కొన్ని కాగితాలు వేస్తాం. ఇంకా మనం అది ఎలగడానికి ఏం చేస్తాం? త్వరగా ఎలిగిన వస్తువులు ఏం చేస్తాం? దానిలోకి పడేస్తాం. అప్పుడు ఆ త్వరగా ఎలిగే వస్తువులు పెట్టేసరికి అదేం చేస్తుంది? అధిక శక్తియుక్తంగా ఏం చేస్తుంది? అగ్గి అయి మారేది. అలాగైతే ఒక మనిషి పాపిగా ఉండి యేసయ్యను రక్షకునిగా అంగీకరించేటప్పుడు తనకి దొరికిన పరిశుద్ధాత్మలో ఉన్న ఎలిగింపు ఆయన ఏం చేసుకోవాలి? తనకి కలిగిన ఆరాధన ద్వారా, తనకి కలిగిన ఆత్మీకత ద్వారా, తనకి కలిగిన వాక్య జ్ఞానం ద్వారా, తనకి కలిగిన సహవాసం ద్వారా, తనకి కలిగిన ఆత్మీకుల తోడు వలన, తనకు కలిగిన ప్రతి ప్రార్థన ద్వారా, తనకు కలిగిన ఆత్మీక జీవితం వలన ఆయన ఏం చేసుకోవాలి? ఇంకా 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 దానిని ఏం చెయ్యాలి? ఎలిగించి తీరాలి. అందుకే ఒక పాపి రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన ఏం చేసుకోవాలి? ఆరాధనలో ఏకేభించుకోవాలి. ఆరాధనలో ఏకేభించి ఏం చేయాలి? ఆత్మశక్తిని ఇంకా ఏం చేయాలి? గొప్పపరుచుకోవాలి, పెద్దపరుచుకోవాలి. ఉన్నారా? అందుకే యేసయ్యని రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు ఏం చేశారు? పరిశుద్ధాత్మను మనకిచ్చారు, కానీ పరిశుద్ధాత్మ నిండుదల ఇవ్వలే. ఉన్నారా? పరిశుద్ధాత్మను మనకిచ్చారు, కానీ పరిశుద్ధాత్మ ఏమి ఇవ్వలే. నిండుదలని అర్థమవుతుందా? నిండి పొరలడం, అది మనకివ్వలే. పరిశుద్ధాత్మని ఇచ్చారు, కానీ అది మనం ఏం చేసుకోవాలి? నిండి పొరిలే విధానములోకి మనం ఏం చెయ్యాలి? మన ఆత్మీకత ద్వారా మనం దానిని బలపరిచి తీరాలి. అందుకే యోహాను సువార్తల యొక్క పుస్తకంలో కోసం మనం చదవచ్చు. యోహాను సువార్తల యొక్క పుస్తకం 14వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్తల యొక్క పుస్తకము 14వ అధ్యాయము దాని 17వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. సత్యము కలిగిన ఆత్మ, చదువమ్మా. లోకము చూసారా? అక్కడ చెప్పిన మాట పరిశుద్ధాత్మ గురించే చెప్పబడుచున్నది. లోకం పరిశుద్ధాత్మను ఏం చెయ్యదు? పొందుకోదు. ఎందుకు పొందుకోలేరు? వారికి అది ఎరిగే అంతటిగా ఏం లేదు, ఒక అనుభవము లేదు. ఆ అనుభవం ఎప్పుడు వచ్చేది? ఉన్నారా? లోకము ఉన్న ప్రజలు దేవుని యొక్క ఆత్మశక్తిని అనుభవించలేని కారణం ఏంటంటే వారేం చేయలేదు? సత్యము కలిగిన ఆత్మను పొందుకోలే. లేకపోతే సత్యము కలిగిన ఆత్మకు ఏం కాలే? దగ్గరవర్తి కాలే. అందుకే ఒక మనిషి ఎలాగ దేవుని అంగీకరించేది? సువార్త చెప్పేటప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు ఏం పరిశుద్ధాత్మ ఆయనలో ఏం చేస్తుంది? చోటు సంపాదిస్తుంది. అప్పుడు ఆ మనిషి అంగీకరించినప్పుడే ఆ పరిశుద్ధాత్మ ఆయనలో ఏం చేసేది? పని చేసేది. వాక్య పరిచర్య చేసినప్పుడు ఒక మనిషి ఇది నాకు అక్కర్లేదు, నాకు పనికి రాదు, నాకు దీంట్లో ఏ సహవాసం లేదు, అందుకే కదా లోకములో ప్రతి చోటలో సువార్త చెప్పబడుచున్నది. కానీ కొందరు మాత్రమే ఏం చేస్తున్నారు? దానిని స్వీకరించేది, అంగీకరించేది. ఆ అంగీకరించిన వారిలోనే పరిశుద్ధాత్మ ఏం చేసేది? పని చేసేది. అందుకే మీరు అనుకోకూడదు పరిశుద్ధాత్మ ఎవరిలో బలవంతంగా దిగదు. చాలామంది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ బలవంతంగా ఒకరి మీద ఎప్పుడు జరగదు. దురాత్మ కూడా ఒక మనిషిలో బలవంతంగా దిగదు. ఉన్నారా? మనం చోటు సిద్ధపరిస్తేనే పరిశుద్ధాత్మ అయినా దురాత్మ అయినా ఒక మనిషిలో దిగేది. అందుకే లోకములో పరిశుద్ధాత్మ దిగలేని కారణం ఏంటి? వారు చోటుని సిద్ధపరచట్లే. వారి హృదయములో వారు ఏం చేయట్లే? దేవుని యొక్క ఆత్మశక్తికి
ప్రభావం కలిగే విధానములు వారు ఏం చేయట్లే, చోటుని ఇచ్చి తీర్చుకోవట్లే. అందుకే అక్కడ యోహాను సువార్త 14:17 చెప్తున్న ఒక మాట, దేవుడి యొక్క ఆత్మ కలిగిన సత్యము కలిగిన ఆత్మ లోకములో ఆ లోకం అంగీకరించదు, లోకం స్వీకరించదు. కారణం ఏంటంటే వారు దానికి ఏం చేయట్లే, చోటు ఇవ్వట్లే. చోటు ఇవ్వకపోతే ఎవరిలో కూడా పరిశుద్ధాత్మ ఏం చేయదు, పని చేయదు. ఇప్పుడు నేను మీ ఇంటికి ఒక లీటర్ నీళ్ళు తీసుకొస్తాను, మీరు మీ ఇంట్లో అది ఉంచడానికి చోటు ఇవ్వకపోతే నేనేం చేస్తాను, ఆ నీళ్ళు నేను అటుకుపోతాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను, ఈ నీళ్ళు ఉంచడానికి చోటు కొద్దిగా ఇస్తారా? మీరు స్వాధీనముతో ఇష్టముతో ఆ నీళ్ళని ఉంచడానికి చోటు ఇస్తే ఆ నీళ్ళు నేనేం చేస్తాను, ఉంచి వెళ్ళిపోతాను. అంతే ఒక పాపి జీవితములో దేవుని యొక్క ఆత్మ స్వాధీనం కూడా అంతే. ఆయన చోటు ఇస్తే ఏం చేయగలుగుతుంది, ఆ ఆత్మశక్తి ఆయనలో పని చేస్తుంది. ఆ ఆత్మశక్తి పని చేయడం వలన ఆయన ఏం చేసుకోగలుగుతాడు, సత్యము కలిగిన ఆత్మను అంగీకరించి యేసయ్యే ప్రభు అని, యేసయ్యే దేవుడని అంగీకరించేటట్టుగా స్వాధీనం ఆయనలోకి వస్తుంది. అలాగే ఒక పాపి ఏమయ్యేది, రక్షణ పొందేది. ఉన్నారా? అందుకే లోకములో ఉన్న ప్రజలు స్పందించకపోతే వారు పాపి అని ఒప్పుకునే విధానం రాదు, యేసయ్య దేవుడని ఒప్పుకున్న విధానం రాదు, యేసయ్యలో రక్షణ పొందుకునే విధానము రాదు. అందుకే యోహాను సువార్తల పుస్తకంలోకి వస్తే 16వ అధ్యాయంలోకి వస్తే దీని గురించి ఇంకా బాగా మనం తెలుసుకోవచ్చు. 16వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివినప్పుడు పరిశుద్ధాత్మ చేసిన స్వాధీనం ఏంటో అక్కడ చెప్పబడుచున్నది. ఇది ఎవరి జీవితంలో, ఒక పాపముతో ఉన్న ఒక వ్యక్తి జీవితంలో చేసిన స్వాధీనం ఏంటిదో అక్కడ రాయబడి ఉన్నది. అందుకే 8వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. 16వ అధ్యాయం, ఆయన అంటే ఎవరు, పరిశుద్ధాత్మ వచ్చి దేని గురించి, పాపమును గురించి. చాలు చాలు చాలు, మనకు దొరికింది. ఒక పాపముతో ఉన్న ఒక మనిషికి పరిశుద్ధాత్మ స్పందించి మొదటి ఏం గుర్తుపెట్టిస్తారు, పాపములను గుర్తుపెట్టేస్తారు. ఒక మనిషి రక్షణ పొందే ముందు తన జీవితంలో కలిగిన పాపములన్నీ ఆయనకి ఏం చేయాలి, గుర్తు రావాలి, గుర్తు తెప్పించాలి. అదే పరిశుద్ధాత్మ యొక్క పని. ఉన్నారా? ఒక పాపముతో ఉన్న ఒక మనిషిలో పరిశుద్ధాత్మ వెలిగింపు వచ్చే కారణం ఏంటంటే, మొదటి ఆయనకేం గుర్తు పెట్టించాలి, పాపము గురించి గుర్తు పెట్టించాలి. రెండోది నీతిని గురించి ఆయనకేం చేయాలి, గుర్తు పెట్టించాలి. 3 తీర్పుని గురించి ఆయన ఏం చేయాలి, గుర్తు పెట్టించాలి. 3 విషయాలు. 1 పాపము గురించి, 2 నీతిని గురించి, 3 తీర్పుని గురించి. ఈ 3 విషయాలు ఒక పాపి జీవితంలో ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా స్పందించేటట్టుగా. ఓకేనా? ఇప్పుడు 9వ వచనం చదవండి. పాపం గురించి ఎందుకు పరిశుద్ధాత్మ బోధించేది, లేదు లేదు లేదు, ఒక్క నిమిషం 8వ వచనం ఒక్కసారి. 8 పరిశుద్ధాత్మ వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పుకు గురించి మనకేం చెయ్యును, ఒప్పుకొని చెయ్యును. లేకపోతే మనతో స్వీకరింపు మనతో ఒప్పించేటట్టుగా ఒక విధానం. తర్వాత తర్వాత చూసారా, అక్కడ చెప్పిన మాట. మొదటి పాప విషయం గురించి ఎందుకు మనల్ని స్పందించేది, మనకి పాపం గురించి అర్థం అయితేనే, మనకి పాపం ఒక గొప్పతనం గురించి తెలిస్తేనే మనకెవరి కావాల్సిన ఒక జ్ఞాపకం వస్తుంది, ఒక రక్షకుడు కావాలి అన్న ఒక పరిజ్ఞానం కలిగేది.
ఉన్నారా? ఒక పాపిలో పరిశుద్ధాత్మ ఎలిగింపు ప్రారంభిస్తే ఆయనకి మొదటి తెలిసేదేంటో తెలుసు, అయ్యో నేనే ఈ లోకములో ఘోరాతి ఘోరమైన పాపము చేసిన వాడను అన్న విషయం ఆయనలో ఏం చేస్తుంది, ఎలుగుతుంది. అందుకే అపోస్తల క్రియలో దేవుని యొక్క దాసుగా ఉన్న పేతురు గారు వాక్య పరిచర్య చేసి ముగించిన తర్వాత ప్రజలు ఏం ప్రశ్న అడిగారు, అయ్యో సహోదరులారా మేము ఏం చెయ్యాలి, మేమేం చెయ్యాలి అంటే వాళ్ళకి ఎందుకు ఆ ప్రశ్న రావడానికి ఉన్న కారణం వాళ్ళకి అర్థమైంది, మేం చేసింది తప్పు, మేం చేసింది పాపం, ఈ పాపములో నుంచి విడుదల పొందడానికి మేము ఏం చెయ్యాలి అంటే వాక్యం వినేటప్పుడు వాక్య పరిచర్య చేసేటప్పుడు వారి హృదయంలో ఏం చేసింది, పరిశుద్ధాత్మ యొక్క ఎలిగింపు తాకింది. వెంటనే వాళ్ళకి ఏం అర్థమైంది, పాప విషయం గురించి అర్థమైంది. పాపం విషయం గురించి అర్థం చేయించే దేనికో తెలుసా, పాపం గురించి నీకు అర్థమైతేనే నీకు పాపములో నుంచి విముక్తి పరిచే ఎవరి గురించి, యేసయ్య గురించి నీకు అర్థమయ్యేది. అర్థమైందా? యేసయ్య గురించి నీకు అర్థమైనప్పుడు నీకేం కావాలి, పాపం నుంచి విముక్తి కావాలంటే నీకు యేసయ్య కావాలి. యేసయ్య నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆయన నీకేమై మారుతాడు, రక్షకునిగా మారుతాడు. ఓకేనా? ఒకటి పాపం గురించి, రెండోది మనకి దేని గురించి, నీతిని గురించి. నీతిని గురించి దేనికి, నీతి దేనికి, దేవునితో సరిగ్గా నిలబడి తీయడానికి, దేవునితో సరిగ్గా సహవాసం ఏర్పరిచి జీవించడానికి, దేవునితో కలిసి ఆత్మిక జీవితాన్ని ఏం చేయడానికి, కొనసాగించి నడిపించడానికి ఉన్న విధానం ఏం చేస్తాం, మనము తెరిచిస్తాం. అప్పుడే మనం ఏమయ్యేది, నీతిమంతులయ్యేది. ఉన్నారా? ఒక పాపిలో తన పాపము గురించి అవగాహన కలిగేటప్పుడు, తన పాప విషయములో ఒక స్పందన కలిగేటప్పుడు ఆయనకి రక్షకుడు కావాల్సి వచ్చిన విధానం అర్థమైంది. రక్షకుడు కావాలి అని అర్థమయ్యేసరికి ఆయన ఏం చేసుకుంటాడు, అయ్యో నేను పాపిని, నాకెవరు కావాలి, యేసయ్య కావాలి. అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు, యేసయ్యే నా ప్రభు, యేసయ్యే నా దేవుడు, ఇక పాపము కాదు నన్ను ప్రభుత్వ పరిచేది, యేసయ్యే నన్ను ప్రభుత్వ పరిచేది అని చెప్పినప్పుడు తన జీవితంలో నీతికి కలిగే విధానం, నీతిమంతత్వం ఏమవుతున్నది, స్థాపించబడుచున్నది. అప్పటి నుంచి తన జీవితంలో ఉన్న నిర్ణయం ఏంటి, యేసయ్యతో నేను సహవాసం చేస్తా, యేసయ్యతో కలిసి జీవిస్తా, యేసయ్యతో నేను ఆరాధిస్తా, యేసయ్య వాక్యాన్ని ధ్యానిస్తా, ప్రార్థన చేస్తా. ఇలా తన నీతిమంతత్వాన్ని ఏం చేస్తుంది, ఏ దేవునితో జీవించడానికి, నడిచి ఉండడానికి, ఆయన జీవిత అనుభవములో ప్రకాశించడానికి ఆయన ఏం చేస్తాడు, తన జీవితాన్ని నీతి కొరకు సమర్పిస్తాడు. ఓకే, ఇది నీతిని గురించి. మూడోది దేని గురించి, తీర్పును గురించి. ఓకేనా? ఉన్నారా లేరా? తీర్పు ఎవరికి, తీర్పు ఎవరికి ఇచ్చేది, తీర్పు మనకి కాదు, ఎవరికి, సాతానుకు తీర్పుని తీరుస్తారన్న విషయం ఏం చేస్తుంది, మనకి తెలిసి తీరిద్ది. అవునా? అందుకే అక్కడ దాని 11వ వచనం చదివితే మనం చూడొచ్చు, తీర్పుని గురించి దేవుడు మనకేం చేస్తారు, తెలియబరుస్తారు. అంటే సాతానుని దేవుడు తీరుస్తారు, దుష్టులకు దేవుడు తీర్పు తీరుస్తారు. అదే రీతిగా మనం కూడా సరిగ్గా జీవించకపోతే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారు, తీర్పు తీరుస్తారన్న విషయం మనకేం చేస్తుంది, అవగాహన కల్పిస్తుంది. ఉన్నారా? అందుకే మనం ఎక్కడికి రావాలి, చర్చికి రావాలి, రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డ ఆరాధనకి వెళ్ళాలి, ఆత్మీయతలో ఎదగాలి, వాక్యం గురించి చదవాలి, వాక్యం గురించి తెలుసుకోవాలి, వాక్యములో ఎదిగి తీరాలి. ఎందుకు? ఎదగకపోతే మనకి తీర్పు గురించి తెలియదు, నీతిమంతంగా జీవించే విషయం గురించి మనకు అవగాహన కలగదు. అందుకే నీతిని గురించి అవగాహన కలిగిన వాడు తీర్పు విషయంలో ఏమవుతాడు, భయపడతాడు. అందుకే ఎందుకు దేవుని బిడ్డలు అబద్ధం చెప్పట్లే, ఎందుకు దేవుని బిడ్డలు మోసం చేయట్లే, ఎందుకు దేవుని బిడ్డలు పాపం చేయడానికి వ్యగ్రత చూపించట్లే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు చేసినవన్నిటికీ ఏముంది, దేవుడు తీర్పు తీరుస్తారు, లెక్కే అడుగుతారు. ఇది ఎలా మీకు తెలిసింది? చర్చికి వచ్చినప్పుడు, వాక్యాలు చదివినప్పుడు, పాస్టర్ గారు వివరించడం మొదలెట్టేసరికి మీకు ఈ విషయాలు ఏమయ్యింది, ఎలగడం మొదలెట్టింది. ఓకేనా? అప్పుడు ఒక పాపి రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మ యొక్క ఎలిగింపు చాలా అవసరమైనది. ఉన్నారా నాతో కలిసి?
ఉన్నారా నాతో కలిసి? లేదో నాకు అర్థం కాలే. దేని విషయం గురించి మనకి బోధించడానికి? 1 పాపము గురించి, 2 నీతిని గురించి, ఓకేనా, 3 తీర్పుని గురించి, ఓకేనా. ఇది నీతిని గురించి పాపము గురించి తెలిసిన వాడు నీతిమంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. నీతిమంతంగా జీవించిన దేవుని బిడ్డ తనకు తీర్పు రాకుండా, తీర్పులోకి పాలు పంచేయకుండా తన జీవితాన్ని ఆయన ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. ఉన్నారా? ఏం చేసుకుంటాడు తన జీవితాన్ని? అయ్యో, నా జీవితంలో దేవుని తీర్పు రాకూడదు, అందుకే దేవునితో ఆ సహవాసం ఏర్పడి తనకి ఇవ్వబడిన ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఎలిగింపును ఏం చేస్తాడు? పెంచి పెద్ద చేస్తాడు. మనం అనుకున్నా, నేను ఎప్పుడో రక్షణ పొందినప్పుడు నేను పరిశుద్ధాత్మ ఎలిగింపు పొందుకున్నా. ఎలిగింపు ఉండి ప్రయోజనం లేదు. నిన్నటి నీళ్ళు ఇవాళకి పనికొత్తదా? అలాగైతే ఎప్పుడో 2012లో ఎప్పుడో నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించినప్పుడు అప్పుడు నువ్వు పొందుకున్న ఆత్మశక్తి, అప్పుడు నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ ఎలిగింపు నేను పొందుకున్నాను అయ్య గారు, అప్పుడు పనికొత్తదా? అదేమయ్యింది? అప్పుడు యేసయ్య దేవుడని ఒప్పుకోవడానికి పనికొచ్చింది. అప్పుడు నీ పాపములను ఒప్పుకోవడానికి పనికొచ్చింది. ఇక నీవు నీతిలో జీవించడానికి, ఇక నీవు తీర్పులోకి లోబడకుండా ఉండడానికి నీకేం కావాలి? పరిశుద్ధాత్మ నిండుదల కావాలి. నిండుదల లేకపోతే ఏమవ్వదు. నీ జీవితం ముందుకి కొనసాగించబడే ఒక అనుభవం ఉండి తీరదు. అందుకే నిండుదల లేదు కాబట్టే చాలామంది ఇప్పుడు కూడా ఏం చేసేది? పాపం చేసేది. పాపపు క్రియలో ఏం చేయడానికి? స్వాధీనం తీసుకునేది, శరీరాన్ని వాడుకునేది. ఉన్నారా? ఎందుకు? నిండలేదు. ఓకేనా. ఉదాహరణకి బిందులో కొద్దిగా నీళ్ళుంది, ఆ కొద్ది నీళ్ళలో ఒక చీమ చచ్చి పడితే చేమ పచ్చి పడింది, మీరు చూసుకోలేదు, అందులో మీరు ఇంకా నీళ్లు తెచ్చి పోస్తే ఏమవుద్ది? ఆ నీళ్ళు పాడైపోద్ది. ఇలాగే ఉంది చాలామంది జీవితం. నేను ఎప్పుడో అప్పుడు ఆత్మశక్తి పొందుకున్నానులే, బాగున్నాను నాయనా, ఆ రోజు ఒప్పుకోవడానికి బాగుంది, తర్వాత నీతిమంతత్వంలో నిలబడి తీరడానికి నీకేం కావాలి? నిండుదల కావాలి. అందుకే యేసయ్య యోహాను సువార్తల పుస్తకంలో చెప్తున్న ఒక మాట, నీతియుక్తంగా నడిచి తీరడానికి నీకేం ఇవ్వబడుచున్నది? పరిశుద్ధాత్మ నిండుదల ఇవ్వగలిగింది. అందుకే దావీదు మీద పరిశుద్ధాత్మ దిగడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన దేవునికి ఒప్పుకున్నవాడే కదా, దేవునికి ఒప్పుకోలేదా? దేవునికి ఎరిగిన వాడే కదా, దేవునితో సహవాసం చేసిన వాడే కదా. కానీ ఆయనలో మొదటి సమూయేలు గ్రంథం 16:13 లెక్క ప్రకారంగా ఆయన లోపల ఆత్మశక్తి ఏం చేసింది? నిండుదలగా దిగి వచ్చింది, నిండిపోయేటట్టుగా దిగి వచ్చింది, అధిక శక్తియుక్తముగా దిగి వచ్చింది. అంటే ఇంతకు ముందు దేవునికి ఒప్పుకున్న దానికన్నా రెట్టింపు విధానములోకి ఆత్మశక్తి ఆయన మీదకి దిగి వచ్చేసరికి ఆయన ఏం చేయగలిగాడు? ఇంతకు ముందు ఉన్న వేగత కన్నా అధిక శక్తియుక్తముగా మందలను మేపుకోగలిగాడు, మందలను నడిపించుకోగలిగాడు, యుద్ధానికి బయలుదేరగలిగాడు. అందుకే కదా ఆయన చెప్తున్న ఒక మాట, ఆయన ఎక్కడికి మందలను మేపుకోవడానికి వెళ్ళినప్పుడు మందలను చంపుకోవడానికి ఎవరు వచ్చారు? ఎలుగుబండి వచ్చింది, సింహం వచ్చింది. ఎలుగుబండి సింహం వచ్చినప్పుడు ఆయన ఎందుకు చింపుకోగలిగాడు? ఎందుకు? ఆయన మీద పడిన ఆత్మశక్తి కలిగిన నిండుదల ఆ సింహములను, ఎలుగుబండిని ఏం చేయగలిగింది? చింపగలిగే అంత శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తీరింది. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఈయన మందలకి మేపడానికి వెళ్ళినప్పుడు ఈయన అభిషేకం పొందాడా? ఆత్మశక్తిని పొందాడా? లేదు. అప్పుడు జంతువులు రాలేదా? వచ్చుంటాయి. కానీ ఈయన ఏం చేస్తుంటాడు? కర్రో రాళ్ళో ఏమైనా చూపించి బెదిరించి పంపించేసి ఉంటాడు.
కదా. ఎందుకు? ఆ నాన్న మందలు కదా, వాటిని ఏం చేయకూడదు, జంతువులు తినకూడదు. కానీ కొన్ని రోజులు దాటిన తర్వాత ఈయన మీదకి ఏం చేసింది? ఆత్మ నిండుదల వచ్చేసరికి, ఈ ఆత్మ నిండుదల ఇంతకు ముందు ఏ జంతువులను తరిమేసేవాడు, ఏ జంతువులను తన మందలను తినలేకుండా ఆయన దూరపరిచేవాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అసలు ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి దాన్ని చింపే అంత శక్తిని పొందుకున్నాడు. ఇది నిండుదల కలిగితే ఉన్న తేడా. ఆత్మశక్తిలో నిండిపోతే, ఇంతకు ముందు దూరములో ఉండి తరిమేసిన దావీదు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? సింహాన్ని దగ్గరికి వెళ్తే దాని నోరు దగ్గరికి వెళ్ళి నోరు పట్టుకునే అంత శక్తి. అర్థమవుతుందా? ఎంతక ముందు ఏం చేసేవాడు? ఆత్మశక్తిలో నిండక ముందుకు ఈయన ఏం చేశాడు? కర్ర చూపించో, రాళ్ళు చూపించో, ఏవేవో చూపించి బెదిరించి పంపించేసేవాడు, చంపేవాడు కాదు. కానీ ఆత్మ నిండుదల తల మీదకి దిగి ఆయనని నింపేసరికి ఎవరి దగ్గరికి వెళ్ళడానికి మొదలెట్టాడు? సింహం దగ్గరికి వెళ్ళడానికి మొదలెట్టాడు. సింహం దగ్గరికి వెళ్ళి దాని నోరుని పట్టుకొని ఏం చేశారు? గొర్రె పిల్లను చింపేశాడు. అంటే ఆత్మశక్తి నిండుదలతో ఆయన మీద పనిచేయడం మొదలెట్టింది. అందుకే ఆ దుష్ట జంతు, క్రూర మృగం ఆయన వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవునిలో నీతిమంతుడిగా ఉన్నది కాబట్టి ఆయన అక్కడ నిలబడగలిగాడు, పడిపోలే. దేవుడు ఆయనను ఏం చేసింది? ఆ శత్రు జంతువు ముందుగా ఆయనను ఏం చేశారు? నిలబెట్టి తీరారు. అంత మాత్రమే కాదు, ఎలుగుబంటి కూడా వచ్చింది. ఎలుగుబంటిని కూడా ఆయన అలాగే ఏం చేశాడు? చింపేశాడు. ఆయన ముందు గొలియాతు వచ్చాడు. గొలియాతుని కూడా ఆయన ఏం చేశాడు? ఆత్మ నిండుదలతో దానిని ఏం చేశాడు? చంపి. గొలియాతు ఈయన కన్నా ఎన్ని అడుగులు ఎక్కువ? 3-4 అడుగులు ఎక్కువ. గొలియాతు 5 అడుగులు 6 అడుగులు ఉన్నవాడు. గొలియాతు 12-13 అడుగులు ఉన్నవాడు. అలాంటి వాడితో యుద్ధం చేయడానికి మామూలు సొంత శరీర శక్తితో వెళ్తే అవుతుందా? దానికి ఏం కావాలి? నిండి పొర్లుచున్న ఆత్మశక్తి కావాలి, నిండి పొర్లేటట్టుకున్న పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ నుంచే దావీదు ఇంతకు ముందు దేవుని ఎరిగిన వాడే, దేవునికి సన్నిధిలో తన జీవితం గురించి దేవునికి అంగీకరించిన వాడే. కానీ ఆత్మశక్తి గల నిండుదల వచ్చేసరికి తన పరిచర్య మారింది. తన వ్యతిరేకంగా వచ్చిన సమస్యలను పరిహరించే, లేకపోతే దానిని చింపివేసే విధానం మారింది. ఎందుకు? ఆత్మశక్తిలో ఉన్న నిండుదల. అలాగైతే ప్రతిరోజు దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఆత్మశక్తిలో నిండి పొర్లాలి. కొందరు కేవలం ఆదివారం వచ్చి మాత్రం నిండి పొర్లుతారు, మిగతా రోజులంతా బియ్యం బస్తాలాగే ఉంటారు. ఆదివారం చర్చికి వచ్చిన ఒక పాట పాడాలి, అప్పుడే ఏమవుతుంది? ఈ నీళ్ళు ఉడుకుతుంది. లేకపోతే పాస్టర్ గారు రావాలి, తల మీద చెయ్యి ఉంచాలి, అప్పుడు ఇది ఉడికిద్ది. అయ్యో, అలాగా కాకూడదు. ప్రతిరోజు నీ జీవితంలో నీవేం చేయాలి? పరిశుద్ధాత్మతో నిండాలి. ఉన్నారా? నీవు ఇంటి దగ్గర ఒంటరిగా నిండితేనే ఆదివారం కానీ శుక్రవారం కానీ ఆరాధన కూడికొచ్చినప్పుడు అక్కడున్న నిండుదల ఇక్కడ కూడా ఏం చేయగలుగుతుంది? నింపుతుంది. ఉన్నారా? ఇంటి దగ్గర నిండకుండా చర్చి ఇక్కడికి వచ్చి నిండొద్దు, అది వేషధారణది. ఉన్నారా? మీరు ఎలాగో నన్ను కొద్దిగా సందేహంతో చూస్తున్నారు, నేను దీనికి జవాబు చెప్తా. మీ సందేహానికి నేను జవాబు చెప్తాను. దావీదులో దేవుని యొక్క ఆత్మశక్తి దిగి నిండిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ దేనిని మేపుకోవడానికి వెళ్ళాడు? మందల్ని మేపుకోవడానికి వెళ్ళాడు. అవునా? ఆ మందల్ని మేపుకోవడానికి వెళ్ళినప్పుడు ఈయన చేసే పనేంటి? అది మందల్ని మేపేటప్పుడు మందలకి గడ్డి మాత్రం పెట్టడం కాదు, మందలకి గడ్డి పెడుతూ మందల గడ్డి తిన్నప్పుడు ఈయన పెదవులతో దేవునికి ఏం చేసేవాడు? స్తుతించి, దేవునికి ఆరాధించి, మహిమపరిచి, పాటలు పాడి, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని, దేవుడు చేసిన కృపావరములను తలుచుకొని, దేవుడు చేసిన వాగ్దానములను స్మరించుకొని ఆయన ఏం చేస్తుండేవాడు? దేవునికి స్తుతించుకొని ఆత్మశక్తిలో నిండుకునేవాడు. ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లే.
హలో, ఎక్కడ నిండాలి? నువ్వు పని చేసిన చోటు కాడ నిండాలి. నువ్వు ఇంటి దగ్గర వంట చేసిన కాడ నిండాలి. నువ్వు అక్కడ నిండకుండా చర్చి కాడకు వచ్చి నిండొద్దు. ప్రైజ్లో ఎవరు రావట్లే. అందుకే దావీదు ఏం చేసేవాడు? అడవిలో ఒంటరిగా ఉండి మందలను మేపుకునేటప్పుడే ఈ నిండుదలను ఏం చేస్తుండేవాడు? బయటికి రిలీజ్ చేస్తుండేవాడు. హలో, గుంపుల ఆరాధన చేయడం కన్నా, గుంపులో దేవుని ఆత్మశక్తిని అనుభవించడం కన్నా ఒంటరిగా ఆత్మశక్తిని అనుభవించడం మేలు. అందరూ గుంపులు, మన తెలుగులో ఒక మాట ఉంది, అంటే గుంపులో ఎవడు ఏం మాట్లాడినా ఎవరికి అర్థమవుతుంది ఎవరు మాట్లాడుతున్నారో అన్నది. అదే నీవు ఒంటరిగా మాట్లాడితే అర్థమైతీరుది ఎవరు మాట్లాడేది అన్నది. అందుకే నేను చెప్పే ఒక మాట, ఆరాధనకు వచ్చిన ఆరాధన ఏంటి? ఆత్మశక్తిలో నిండాలి, కాదనట్లే. దానికన్నా ప్రాధాన్యత చెందింది నీ ఒంటరిగా ఉన్నప్పుడు. అప్పుడున్న విజయమే నిన్నేం చేయగలిగేది? నీ ఆత్మలో ఉన్న నిండుదలలోకి నిన్ను నడిపించి తీసుకెళ్లేది. ఒంటరిగా నిండలేనివాడు గుంపులో వచ్చి ఏం చేయలేడు. ఉన్నారా లేదా నాకు అర్థం కాలే. అలాగైతే నీ వ్యక్తిపర ప్రార్థనలో, నీ పొద్దున లెగిచి ఉన్న జాగరింపులో, నీ మధ్యాహ్న వేళ ఉన్న జాగరింపులో, నీ రాత్రి వేళ ఉన్న వాక్య ధ్యానములో ఏం చెయ్యాలి? ఆత్మశక్తి దిగి తీరాలి. నీవు కూర్చొని బైబిల్ చదువుతున్న సమయంలో ఆత్మశక్తి దిగి తీరాలి. నీవు మామూలుగా కూర్చొని పాటలు పాడుచున్నప్పుడు ఆత్మశక్తి దిగి తీరాలి. నీవు ఇంటికాడ పని చేస్తున్నప్పుడు ఆత్మశక్తి దిగి తీరాలి. నీవేం చేసేటప్పుడు, ఇంటి దగ్గర కూరగాయలు కోసేటప్పుడు ఆత్మశక్తి ఏం చేయాలి? నిండి పొర్లి తీరాలి. అలాగైతే వండిన ఆహారం కూడా ఏం చేస్తుంది? ఆత్మశక్తితో నిండినట్టుగా మారి తీరుద్ది. వేస్ట్ రాదు. ఇంట్లో నుంచి కరువు ఏమైపోద్ది? వండిన అన్నం ఎవరు కూడా కోపంతో తినాల్సిన పరిస్థితి రాదు. వండిన బిందులు గాలంతా తిరిగే ఒక పద్ధతి రాదు. వండిన బిందులు గాలి అంతట్లో తిరిగే పద్ధతి రాదు. అంటే దాని అర్థం కొట్టుకునే ఒక పద్ధతి రాదు. కూరగా ఉప్పు లేదు, కూరకి కూర లేదు, కూరకి ఏం లేదు, చప్పటదైపోయిందని చెప్పి బిందులు ఎగిరే ఒక పద్ధతి ఎక్కడ రాదు. ఆత్మ నిండుదల కలిగి అది వండేటప్పుడు రాదు. అందుకే నేను చెప్పేది, దావీదుకి కలిగిన ఒంటరితనములో ఆయన పొందుకున్న నిండుదలను అనేం చేసుకున్నాడు? రోజుకి రోజు పెంచుకొని వచ్చారు. ఉన్నారా లేదా? అందుకే ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఇది అలవాటు చేసుకోవడానికి ఇష్టం లేదు. నీ వ్యక్తిపర వాక్య ధ్యానములో, నీ వ్యక్తిపర ప్రార్థనలో, నీ వ్యక్తిపరంగా చేస్తున్న పనుల్లో ఏం చేయాలి? నీ ఆత్మశక్తిలో ఉన్న నిండుదల ఏం చేయాలి? పొరిలి బయటికి రావాలి. అదేం చేసేయాలి? పొరిలి ప్రవహించి బయటికి రావాలి. అక్కడ పొర్లితే నీవెక్కడికి వెళ్ళినా నీవేం చెయ్యొచ్చు? ఉదాహరణకు ఊహించండి, మీరు ఇంటి దగ్గర నిండి పొర్లి వచ్చారు, నేను ఇంటి దగ్గర నిండి పొర్లే ఉన్నాను, జానయ్య గారు కూడా ఇంటి దగ్గర నిండి పొర్లి ఉన్నారు, కృష్ణ గారు కూడా ఇంటి దగ్గర నిండి పొర్లి ఉన్నారు, కెసియా కూడా ఇంటి దగ్గర నిండి పొర్లి ఉన్నారు. మేమందరం ఆదివారం రోజు శుక్రవారం రోజు కలిసాం అనుకోండి, మొత్తం ఇల్లంతా ఏమై తీరిద్ది? నిండి పొర్లిద్ది. ఇంటి అందులోపల వచ్చి కూర్చున్న చిన్న పిల్లలతో సహా, చిన్నపిల్లలు కొందరు పొందలేదు కదా, ఆత్మశక్తి పొందలేదు కదా, కొందరు నిండుదల అనుభవించలేదు కదా, కొందరు ఏం చేయలేదు, పరిశుద్ధాత్మ యొక్క నిండుదలకు రాలేదు కదా, వారు కూడా ఏం చేస్తారు? ఇది జరగట్లేదు కదా. ఇది ఈ కాలంలో ఉన్న సంఘములో ఆరాధనలో ఏం చేయట్లే, జరగట్లే. కొందరు చెప్పేది, మేము ఎందుకండి అయ్యగారు చప్పట్లు కొట్టాలి, మాకేం కర్మ చప్పట్లు కొట్టేది. కొందరు చప్పట్లు కొట్టేది చూస్తే సున్నం గోడ కొట్టినట్టుగా ఉంటుంది. సున్నం గోడ కొట్టినట్టుగా మెల్లిగా మేస్త్రి గారు మెల్లిగా తాపి పట్టుకునేలా గోడ సున్నం రాత్రి చూసారా? అలాగే కొందరు చప్పట్లు కూడా. అరే ఉన్నారా?
మీరు కొలాయి కాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు. నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు నిండితే ఒక గంట పోయాక బింది తీస్తారా, వెంటనే తీస్తారా? కొందరు గంటల తర్వాత అలా మాట్లాడుకుంటూ నీళ్ళు పోతున్నాడు. మంచి మంచి మనిషి అయితే ఏం చేస్తాడు, నిండి పొరిలే స్థితిగతి వచ్చేటప్పుడు ఆయన బిందెని ఏం చేస్తాడు? ఎంత స్పీడు అంటే ఈ బింది తీసుకెళ్ళి ఇంటికాడ ఉంచేసి మళ్ళీ ఖాళీ వచ్చే బింది నిండిపోతుందా అని తెలిసే వేగతలో ఈయన పరిగెట్టి వస్తాడు. ఉన్నారా? అలాగైతే ఆరాధనలో కూర్చునేటప్పుడు నీ చప్పట్లకు కూడా వేగత ఉంటుంది. నీ ఆరాధన చేసే విధానంలో నీవు పాడే పాటల్లో కూడా వేగత ఉంటుంది, స్లో రాదు. వాక్య పరిచర్య చెప్పేటప్పుడు గోడ కానుకొని కాళ్ళ మీద కాలేసుకునే పద్ధతి రాదు. కొందరికి ఏం కావాలి? కుర్చీ కావాలి. కుర్చీలో కూర్చుంటే చెప్పలు రావు, ఆరాధన రావు. ఏమంటే కుర్చీ ఇరిగిపోద్దట. కొందరు చప్పట్లు కొడుతుంటారు, చప్పట్లు కొడితే వాచి ఇరిగిపోద్దట. ఇంకా కొందరు చెప్పారు చప్పట్లు కొడితే చెమట కారిపోద్దట. అంటే నువ్వేం చేస్తున్నావు? ఆత్మశక్తి దిగకుండా నీ వాచ్ నిన్ను అడ్డగించేస్తుంది, నీ చప్పట్లు నేను అడ్డగించేస్తా. కొందరు పాటలు వారిని అడ్డగించేస్తున్నాయి, కొందరు బట్టలు వారిని ఏం చేస్తున్నా అడ్డగించారు, కొందరు చెమట వారిని అడ్డగించేస్తున్నా. హలో, ఉన్నారా? మీరు చప్పట్లు కొట్టకపోతే ఆత్మశక్తి మీలోకి బలవంతంగా వచ్చి దూరదు. ఉన్నారా? కొందరు ఆత్మశక్తి కలిగి ఆత్మ ప్రభావం సంఘము లోపల ఉన్నప్పుడే వాళ్ళు సంసోన్ లాగా కూర్చుంటారు, సంసోన్ లాగా నిలబడి ఉంటారు. సంసోను తెలుసా మీకు? బైబిల్లో ఉన్న సంసోను గుడ్డోడు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశారో తెలుసా? ఒక కోవిలలో ఈయన కట్టేసి ఉంచేశారు చేతులు. కొందరు ఆత్మశక్తి సంఘము లోపల నిండుదేవ కనేవాడు అప్పుడే వీళ్ళు గుడ్డోలైన సంసోన్ లాగా నిలబడేది. నేను ఆరాధన చెయ్యను, నేను చప్పట్లు కొట్టను, సంసోన్ లాగా. ఎవరిలాగా? ఇలా గోడ ఇలా పట్టుకొని కూర్చుంటారు. నేను చప్పట్లు కొట్టను, నేను అన్ని భాషలు చెప్పను, నేను కథలను. అనుకోవద్దు, నీ మీద ఆత్మశక్తి దిగదు. నువ్వేం చేస్తున్నావు? ఎదిరిస్తున్నావు. బైబిల్ చెప్తున్నది ఎదిరించిన ఒక మనిషి చేతబడి శక్తులతో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక దేవతను స్థాపించుచున్నట్టుగా సమూయేలు గ్రంథం చెప్తున్నది. తెలుసా మీకు ఆ వాక్యము? అయ్యో, ఆ వాక్యం చాలా ప్రాధాన్యత చెందిన వాక్యం. నాకు అది ఎక్కడుందో నాకు సమంగా గుర్తులేదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు చూసి చెప్పేశాను. సమూయేలు గ్రంథంలోనే ఆ వాక్యం ఉంది. అది ఒక మంచి శ్రేష్టత కలిగిన వాక్యం అది. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు చూసి చెప్తాను. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:23. కావాలంటే మీరు అందరూ బైబిల్ కాడ ఇది గీత గీసేసి ఉంచండి. మొదటి సమూయేలు గ్రంథం 15:23. తిరుగుబాటు చేయుట ఏంటమ్మా? సోది చెప్పుట అయినను. హలో, తిరుగుబాటు చేయుట. మీ బైబిల్లో తిరుగుబాటు ఉంది కదా, నా బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా? ఎదిరించుకొని దమాయించుకొని నిలబడడం. ఏం చేసేటట్టుగా తెలుసా? చేతబడి చేసేటట్టు. తర్వాత చదవమ్మా. మూర్ఖత్వము, అగపరుచుట. ఏంటది? చూసారా ఏంటి ఎలాగుంటున్నది? ఒక దేవతను స్థాపించుకొని ఆరాధన చేసేటట్టుగా మారుతున్నదట. ఉన్నారా నాతో కలిసి? ఎదిరించిన వారు, ఎదిరించుకొని ఆరాధనను అడ్డగించిన వారు, ఎదిరించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అడ్డగించిన వారు, దేవుని యొక్క ఆత్మ ప్రవాహాన్ని నాకొద్దు, నేనేం కదలను అని చెప్పినవాడు ఎలాగ తయారవుతున్నాడు? చేతబడు చేస్తున్న దేవతగా
ఎవరిని స్థాపిస్తున్నారు? దేవుని నామాన్ని స్థాపించట్లే. దేనిని స్థాపిస్తున్నారు? విగ్రహాన్ని స్థాపిస్తున్నాడు. అలాగే కదా రాసుంది, విగ్రహము. నీవు ఆత్మశక్తి కలిగిన సమయంలో, అందరూ ఆత్మశక్తితో నిండిన సమయంలో, సంఘం అంతటిలో ఆత్మ ప్రవాహం ఉన్నప్పుడు నువ్వు ఎదిరించుకొని నిలబడితే ఆ సంఘములో ఉన్న బొమ్మవి నీవే. ఉన్నారా నాతో కలిసి? ఆ సంఘములో ఉన్న విగ్రహం ఎవరు? ఉన్నారా? ఇది కొద్దిగా ఎలగడం కష్టం, అందరూ సైలెంట్ అయిపోయారు. హలో, ఆ సంఘములో ఉన్న దేవత ఎవరు? అందుకే కదా సమూయేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దేవుని యొక్క మందాసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచేశారు? దాగోని యొక్క క్షేత్రములో గుడిలో లోపలి ఉంచారు. ఉంచినప్పుడు ఏమైంది? అలాగైతే ఎదిరించుకొని ఆత్మశక్తిని అడ్డగించుకొని కూర్చున్న ఆ విగ్రహాన్ని కూడా దేవుని యొక్క ఆత్మశక్తి ఏం చేస్తుంది? మరి ఆ మనిషి బతుకుతాడా? అందుకే ఆలోచించండి. ఆరాధనలో కూర్చున్నప్పుడు ఆలోచించి కూర్చోండి. మీరు ప్రైజ్లో వెళ్ళి చెప్పకపోయినా పర్లేదు, నా మీద కోపం అయినా పర్లేదు, నిజమే అని చెప్తాను నేను. నాకు ఒళ్ళు నొప్పులు, సలుపు, కులుపు, నాకు చేతులంతా గాయాలు వచ్చినాయి, ఏం చెప్పి అడ్డగించలేవు. ఇవన్నీ ఎదిరించే తత్వం. నాకు ఒంట్లో విపరీతమైన జ్వరం అండి అయ్యగారు, అందుకే నేనేం చేయలేను. నీవా జ్వరంతో దేన్ని స్థాపించుతున్నావు? ఆరాధన లోపల ఒక విగ్రహాన్ని స్థాపిస్తున్నావు. మంత్రతంత్రాన్ని అక్కడ ఏం చేస్తున్నావు? స్థాపింప చేస్తున్నావు. ఉన్నారా నాతో కలిసి? ప్రైజ్ లార్డ్ తగ్గిపోయింది. అందుకే సంఘము లోపల ఆరాధన మధ్యలో ఆత్మీక ప్రవాహం వచ్చినప్పుడు, ఆత్మాభిషేకము నిండిన పరిస్థితి కనిపించేటప్పుడు మనం కూడా దానితో ఏం చెయ్యాలి? కలిసి వెళ్ళాలి. లేకపోతే ఆ వచ్చిన వేగతలో నీవు కొట్టుకుపోయే పరిస్థితి కావచ్చు. అందుకే కదా ఏస్కేల్ గ్రంథములో చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఏం చేసింది? నీళ్ళు ప్రవాహం ఏం చేసింది? మోకాల వరకు వచ్చింది, అరికాల వరకు వచ్చింది. అదేం చేసిన? ఒక మనిషిని ముంచే అంతటగా వచ్చింది. ఆ ప్రవాహములు ఆయన ఏమైపోయాడు? మునిగిపోయాడు. మునిగిపోతే ఆ మనిషి ఆయన ఏం చేయలేకపోయాడు? ఈత కొట్టుకోలేకపోతే ఆ వెళ్ళిన ప్రవాహములో ఉన్న చెట్లు, ఉన్న రాళ్ళు, ఉన్న ఇల్లులు అన్నీ ఏమైపోయినాయి? ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. అందుకే ఆత్మశక్తి కలిగిన నిండుదల దిగేసరికి ఏం చేయకూడదు? రాయగా, చెట్టుగా, బొమ్మగా ఏం చేయకూడదు? అటగించి నిలబడదు. అది ఒక్క కొట్టుకెళ్ళిపోయింది అనుకో, నువ్వు బిత్తరైపోతావు. ఉన్నారా? అందుకే కొన్ని సంఘాల్లో ఆత్మశక్తే దిగట్లేదు. ఆత్మశక్తి ఏం చేయట్లే? దిగట్లే. ఎందుకు? ఇవన్నీ డ్యాముల్లాగా ఎదిరించుకొని ఉన్నాయి. డ్యాముల్లాగా. డ్యామ్ అంటే అర్థమైందా? డ్యామ్ అంటే ఏంటి? నీళ్ళని ఏం చేసేది? అడ్డగించుకొని ఉంచేది. ఇలాగ ఉండి ఆత్మ నిండుదల కలిగిన వాళ్ళు ఒక ఇద్దరు వస్తే చాలు. ఆత్మ నిండుదల కలిగిన ఒక్కడు వస్తే చాలు. అందుకే కదా కొన్ని ఇళ్లలోకి వెళ్తే, కొన్ని సంఘాలకు వెళ్తే, కొన్ని ఆరాధన చేసిన దేవుని బిడ్డల దగ్గరికి వెళ్తే ఆత్మీకులు వచ్చినప్పుడు వీళ్ళకొక్క నిండుదల ఆ రోజు ఆ డ్యామ్ ఇరిగిద్ది. ఆ డ్యామ్ ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు డ్యామ్ కట్టేస్తారు. ఉన్నారా నాతో కలిసి? అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ లోపల ఆత్మశక్తి దిగితే నీవేం చేయాలి? నీతిలో స్థిరపడి తీరాలి. నీవేం చేయాలి? తీర్పు విషయములో అవగాహన కలిగి తీరాలి. అది నిన్నేం చేయకూడదు? ఎదిరించే తత్వాన్ని తీసుకురాకూడదు. అందుకే దావీదు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా మీద ఆత్మ నిండుదల కలిగి వచ్చినది కాబట్టి గొలియాతు కాదు కానీ, సింహము కాదు కానీ, ఎలుగుబండి కాదు కానీ, సమస్యలు కాదు కానీ, ఇబ్బందులు కాదు కానీ, ఒంటరితనం కాదు కానీ, రోగాలు కాదు కానీ, ఏ పరిస్థితి నన్ను ఎదిరించుకొని వచ్చినా
నా ఆత్మశక్తి దాన్ని నేను చేయగలిగింది, కొట్టుకు వెళ్ళే విధానాన్ని చూపించుకోగలిగింది. అలాంటి సమస్యలు నా ముందు ఏం చేయలేకపోయింది, నిలబడలేకపోయిందని దావీదు ఏం చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. తన వ్యతిరేకంగా ఎన్నో మంది మనుషులు లెగిచారు, తన వ్యతిరేకంగా ఎందరో లెగిచి వచ్చారు, కానీ దావీదు మాత్రం ఆత్మలో నిండుదల కలిగిన వాడు కాబట్టి నిలబడి దాన్ని నేను చేయగలిగాడు, జయించగలిగాడు. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఓడిపోయే ఒక జీవితం యేసయ్య ఇచ్చిన ఒక జీవితం కాదు. ఆత్మశక్తి కలిగిన ఒక జీవితం ఓడిపోయే ఒక జీవితం కాదు. ఆత్మశక్తితో ఉన్న ఒక జీవితం గెలుపులోకి నిన్ను నడిపించే ఒక జీవితం. అందుకే పాపముతో ఉన్న ఒక మనిషిలో ఆత్మలో ఉన్న ఎలిగింపు వస్తే ఆ రోజు నుంచి ఆయన జీవితం గెలుపులోకి ప్రయాణమవుతున్నది. ఉన్నారా? అందుకే దావీదు యొక్క జీవితం ఆత్మలో ఉన్న నిండుదల వచ్చేసరికి గెలుపు మీద గెలిపే. సింహం వస్తే సింహం పైన గెలుపు, ఎలుగుబండి వస్తే ఎలుగుబండి పైన గెలుపు, గొలియాతు వస్తే గొలియాదు పైన గెలుపు, సౌలు వస్తే సౌలు పైన గెలుపు, అమాలేకులు వస్తే అమాలేకుల పైన గెలుపు, శత్రు సామ్రాజ్యం వస్తే సత్య సామ్రాజ్యం పైన గెలుపు. ఎవరెవరు ఆయనని ఎదిరించుకొని వచ్చారో వారందరి ముందు ఈ ఆత్మ నిండుదల ఆయన నేను చేయగలిగింది, గెలిపించుకొని తీసుకువెళ్ళగలిగింది. అందుకే ఈరోజు స్పష్టంగా దేవుని యొక్క వాక్యంతో చెప్పుచున్నాను, ఆత్మశక్తి సంఘాలలో, కుటుంబాల్లో, ఇళ్లల్లో, ఆరాధనలో, మన వాక్య పరిచర్యలో, మన వాక్య ధ్యానములో నిండి దిగి తీరాలి. దానికి మనం ఏం చేయాలి? సిద్ధపరిచే మనస్తత్వముతో, స్పందించిన హృదయముతో, స్వీకరించగలిగిన మనసుతో, దానిలో పాలు పంచుకునే శరీరముతో ఏం చెయ్యాలి? సిద్ధంగా కూర్చోవాలి. ఎదిరించే దేవతల్లా కూర్చోకూడదు, ఎదిరించుచున్న విగ్రహ శక్తుల్లాగా కూర్చోకూడదు. ఏమైపోద్ది? వచ్చిన ప్రవాహం మామూలుది కాదు. ఒక్క దెబ్బ కొట్టుకుపోయిందంటే మళ్ళీ మొక్కలైపోతారు, దొరకడం కష్టం. అందుకే కదా అపోస్తల క్రియలో మనం చూడొచ్చు, ఆత్మశక్తి నిండినప్పుడు కొందరు నాటకం చేసుకొని కూర్చున్నారు సంఘం లోపల. సంఘం చేసుకొని కూర్చున్నప్పుడు ఏం జరిగింది? బట్టలు ఊడదీసేసి పరిగెట్టించేసేటట్టుగా విధానం మారింది. చదివారా అపోస్తల క్రియలో? మీరు అది చదివి చూడండి, రేపు వచ్చినప్పుడు నాకు చెప్పండి ఎక్కడ ఉందో అది. అందుకే దావీదు ఆత్మీకుడని చెప్పడానుకున్న కారణం ఏంటి? తనలో దిగిన ఆత్మ నిండుదల తననేం చేసింది? నీతిమంతునిగా నిలబెట్టి తీరింది. తీర్పుని గురించి ఆయనకు అవగాహన కలిగింది. అందుకే దేవునిలో ఉన్న ఆత్మ నిండుదలను ఆయన ఏం చేయలే, వదులుకోలే. ఉన్నారా? ప్రతిరోజు మీరేం చేయాలి? లెగిచిన వెంటనే నిండే బయటికి రావాలి. అందుకే ఆత్మీకుల ఇంట్లో పొద్దున ఏముంటుంది? ప్రార్థన, ఆరాధన ఉంటుంది. ఓకే, పొద్దున పనులకు వెళ్ళే వాళ్ళు అయితే వ్యక్తిపరంగా అయినా మీరేం చేయండి, ఒక నిబంధన తీసుకోండి. పొద్దున లెగిచిన వెంటనే అయితే బైబిల్ చదివో, ప్రార్థన చేసో, నిండిన తర్వాతనే నేను ఏదైనా ఏ పనికైనా. ఓకే, మీకు ఏదైనా పని పట్టింది, ప్రయాణంలో వెళ్తున్నారు, ఆ ప్రయాణంలో నిండండి. బండి కదా నిన్ను మోసేది, నువ్వు బండిని మోయట్లేదు కదా. అప్పుడు కలబెలా మాట్లాడుకొని, నవ్వుకొని, సరదాలు చూసుకొని, అటు చెట్లు ఎలా పరిగెట్టి వెళ్తున్నాయా, కుక్కలు అటు వెళ్తున్నాయా, మనుషులు అటు వెళ్తున్నాయా, వాళ్ళు వచ్చి కూర్చున్నారా, వాళ్ళకి సీటు దొరికిందా, అన్నీ దేశమంతా అందంగా ఉందా అని తేరి చూడడం కాదు. నిండు 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 నిండి 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 ఏం చేసుకో? నీ లోపల ఉన్న ఆత్మ నిండుదలను ఏం చెయ్యో? అధికపరుచుకో. కొందరికి తగ్గిందో పెరిగిందో తెలియట్లేదు, కొందరికి తగ్గిందో. ఎప్పుడు చెప్పా నేను నిండే నాయనా. ఆత్మశక్తి అంటే చెమట రావడం కాదు. కొందరు అనుకునే చెమట కారిపోతే ఆత్మశక్తి. అయ్యో, అది కాదు. ఆత్మశక్తి అంటే చెమట రావడం కాదు. అది నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టే ఒకటి చెమట వచ్చింది, చెమట వస్తుంది. ఆత్మశక్తి అంటే ఏదో ఒక ప్రవాహం వచ్చింది అని కాదు. ఆత్మశక్తి వస్తే నీలో ఏదో నిండి పొరిలేనిది కనిపిస్తుంది. అర్థమైందా? ఆత్మశక్తిలో నిండిన వాడిని చూస్తే తెలిసిపోద్ది.
తన 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 పరిచర్యలో తెలుస్తుంది, తన ప్రార్థనలో తెలుస్తుంది, తన తన అన్నం వడ్డిస్తే దాంట్లో తెలుస్తుంది. ఆత్మ నిండుదల కలిగినోడికి ఏదైనా పని చెప్తే దానిని ఏం చేస్తారు? ఆత్మ నిండుదల కలిగినట్టుగా చేస్తారు. ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఒక అబ్బాయి కన్నా, నాయనా నువ్వు కొన్ని వాక్యాలు తీసుకొని రా నాయనా అని చెప్పారు. అవును రాసి తెస్తాను అయ్య గారు. వీడు వాక్యం తీసుకొచ్చి వాక్యాలన్నీ రాసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం తీసి చదివినప్పుడు అర్థమైంది, యేసయ్య అని చెప్పిన పదాలన్నింటినీ కూడా సాతాను అని రాసేసాడు వీడు. యేసయ్య అన్న పదానికి పాస్టర్ గారు అదే చదివింటారా, నువ్వేంద్రా బాబు బైబిల్ని తిరగ రాసేసావు. లేదయ్య గారు మతి మరిపులో నేను రాసేసాను. అదే ఆత్మ నిండుదల కలిగిన వాడు ఆరాధనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పుచున్న వాక్యాలన్నీ ఏం చేసుకుంటాడు? రాసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఏదో నిండింది కాగితంలో రాశారు. ఇది తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేసి ఎవడైనా ఆ కాగితం మొక్క తీస్తే చాలు నిండుదల వస్తుంది. కొందరు దేవుని బిడ్డలు అయితే సంఘం కొత్తారు, చేతిలో ఒక బైబిల్ కూడా ఉండదు. చేతిలో 350 రూపాయలకి చీర కొనుక్కోవడానికి వేసుకోవడం తెలుసు, 699 రూపాయలకి బిర్యానీ కొనుక్కోవడం తెలుసు, తినడం తెలుసు, ఎక్కడి నుంచి వైజాగ్కి టికెట్ తీసుకొని వెళ్ళడం తెలుసు, కానీ ఒక బైబిల్ కొనుక్కోవడం తెలీదు. వాళ్ళు అనుకునేది నేను మాత్రం నిండితే చాలు, నా బైబిల్ నిండక్కర్లే. నువ్వు నిండితే నీ బైబిల్ కూడా ఏం చేస్తుంది? నిండిద్ది. నీ బైబిల్ కానీ నిండింది. నీకు చదువు రాకపోవచ్చు, ఓకే బాగానే ఉంది, కానీ నీవెక్కడైనా ప్రయాణమైనప్పుడు ఎవరికైనా ఒక వాక్యం చదివి పెట్టరా నాయనా అని చెప్తే ఆయన కూడా నిండొచ్చు, నీ లోపల నిండుదల ఉంటే. మనం అనుకోండి, నేను ఆఫీసర్ని, ఎందుకండి 250 గ్రాములు ఉన్న బైబిల్ మోసుకోవాలి, నాకేం కర్మ, ఏం నిండిందో. ప్రైజ్లో రావట్లే. నిండాలి. నీకు కలిగిన సరుకులు కూడా ఏం చేయాలి? నిండాలి. అది నీ బైబిల్ అయితే బైబిల్, నీ బట్టలు అయితే బట్టలు, నీ బ్యాగ్ అయితే నీ బ్యాగు, నీ సంచి అయితే నీ సంచి, నీ డబ్బు అయితే నీ డబ్బు, నీ బిందె అయితే నీ బింది, నీ కూరలు అయితే నీ కూరలో, నీ ఇల్లు అయితే నీ ఇల్లు, నీ చర్చి అయితే నీ చర్చి, అన్నీ ఏం చేయాలి? పాట పాడతాం, నిండి పొర్లింది అని పాట పాడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ ఏవి కొన్ని నిండవు. హలో, అందుకే నేను దేవునికి స్తుతిస్తున్నాను. కొందరు బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పుచున్నప్పుడు రాస్తున్నారు, కొందరు రాయట్లేదు, తెస్తున్నారు పెన్ను పేపర్లు చేశారు, అందులో గీతలు తర్వాత ఏంటి అచ్చి బొమ్మలు గిచ్చి బొమ్మలు అని గీసేసి వెళ్ళిపోతారు. పర్లే, అదైనా నీకు పనికి వచ్చి నిండేదే కదా, నో ప్రాబ్లం, మనకి అందులో విషయం లేదు. అవన్నీ ఏం చేస్తుంది? అవతలు ఉన్నవాడిని నింపడానికి సహాయం కలిగి తీరిద్ది. ఉన్నారా? అందుకే కదా దావీదు ఎదుట గొలియాతు వచ్చినప్పుడు ఆయన నిండుదల కలిగినది కాబట్టి తన చేతిలో ఉన్న ఒడిసి కూడా ఏం చేసింది? గురి తప్పలే. తన చేతిలో ఉన్న ఒడిసి, తన చేతిలో ఉన్న బట్టలు, తన చేతిలో ఉన్న చెప్పులు, తన చేతిలో తన ధరించిన అన్ని సరుకుల్లో ఏం చేసింది? ఈ నిండుదల పని చేసింది. అందుకే చెప్పేది, నీ లోపల నిండుదల ఉంటే నీ చేతిలో ఉన్న బైబిల్లో కూడా నిండుదల ఏం చేస్తుంది? కనిపిస్తుంది. ఒక ఊర్లో జరిగిన మాట, ఒక అమ్మగారు ఆ ఇంటికాడ ప్రార్థన చేస్తూ కూర్చున్నప్పుడు పక్కింట్లో ఎవరికో దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి ఓహో కేకలు గోళ్ళని చేసేస్తుంది. ఈమెకి ఏం చేయాలా ఏం అర్థం కాలే. ఈమెం చేసిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఉంచిన బైబిల్ ఒకటి ఉంది, ఆ చర్చికి తీసుకెళ్తున్న బైబిల్ ఒకటి ఉంది, ఇది తీసుకెళ్ళి ఈమెమో ఆమె తల మీద ఉంచేది, ఏ సునాముల పో, వెంటనే దురాత్మ పోయింది. పాస్టర్ గారు వచ్చి అమ్మగారికి అడిగి, ఏందమ్మా నీకు ఎలాగ తెలివి వచ్చిందమ్మా బైబిల్ తీసుకెళ్ళి పెట్టాను? నాకు తెలియదు అయ్యారు, ప్రతిరోజు చర్చికి నేను బైబిల్ తీసుకెళ్తున్నాను కదా, ఈ రోజు కూడా పద్ధతిగా దురాత్మ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిపోద్దేమో అనుకుని వెళ్ళిపోయింది. అయ్యో, నీ లోపల ఉన్న నిండుబాటు ఏం చేయొచ్చు? నీవు పట్టుకున్న పుస్తకం ద్వారా వ్యాపరించవచ్చు, నీవు పట్టుకున్న వస్తువుల ద్వారా వ్యాపరించవచ్చు. అది వ్యాపరిస్తే అవతలున్న మనిషి పాపి అయితే ఆయన రక్షణ పొందే విధానం కావచ్చు. వాళ్ళు రక్షణ పొందలేని విధానంగా నీ నిండుబాటు వారిని ఏం చేయకూడదు, అడ్డగించకూడదు. కొందరు యుద్ధానికి వెళ్తారు కానీ చేతిలో ఏముండదు. అది కొనుక్కోండి, 250 రూపాయలు మాత్రమే ఆయుధం. ఎంత?
కొందరు చెప్తారు నాకు కళ్ళు కనబడట్లే, పెద్దది కొనుక్కోండి, 799 రూపాయలే, 800 రూపాయలు పెద్ద బైబిల్, పెద్దది. ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఏముండాలి? మన కత్తి మన చేతిలో. నువ్వు పెళ్ళికి వెళ్ళినా, తిండికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకో, కావాలంటే ఆఫీసర్ అమ్మలాగా ఒక బ్యాగ్ కూడా తగిలించేసి అందులో పెట్టుకుని తీసుకెళ్ళు, ఏం పర్లేదు, నా దేశానికి పెద్ద నష్టమేం లేదు. మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అడిగారు, ఏటయ్య గారు మీరు ఈ మధ్య బైబిల్ ఏం తీసుకురావట్లేదు, మీరేమో అల్లదేదో పలక ఒకటి తీసుకొస్తున్నారు, ఏంటి అయ్య గారు అని అడిగారు. ఇది ఈ పలక తీసుకొస్తున్నానంట, బైబిల్ తీసుకురావట్లేదట. నాకు బాధ కలిగింది, అయ్యో ఆ పాస్టర్ గారికి నేను బైబిల్ తీసుకురావడం. అందుకే నేనేం చేశాను తెలుసా, పాస్టర్ గారికి, అయ్య గారు బైబిల్ కూడా చేతిలో ఉంది, పలక కూడా చేతిలో ఉంది. తర్వాత పాస్టర్ గారికి క్షమాపణ అడిగాను, అయ్య గారు క్షమించండి అయ్య గారు, ఇక నేను పలక వాడను, బైబిల్ తీస్తాను. అంటే నేను 2-3 భాషల్లో బైబిల్ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తాను కాబట్టి నేను పలకబట్టుకున్న దానికి ఆయనకు అదేం చేసింది, ఆత్మీయత అడ్డగింపు కలిగింది కాబట్టి నేను అన్నాను, సరే అయ్య గారు మీకు అది అడ్డగింపు అయితే నేను ఇంకా పలక వాడను, బైబిల్ పట్టుకుంటాను. నాకు అర్థమైన విషయం ఏంటి, అయ్యో నేను పలక వాడడం వల్ల ఆయనకేమనిపించింది, ఆత్మలో నిండుబాటు కలిగే విధానానికి అడ్డగింపు అవుతున్నదేమో అని నాకు అర్థమయ్యేసరికి, ఓకే ఆయన ఒక సేవకుడైనా నేను ఒక సేవకుడే, కానీ నాకు అది చెప్పిన అది నాకేం బాధ కలగలే. ఓకే బాధ కలిగింది, ఎందుకు నాకు చెప్పారు అన్నట్టుగా బాధ కలిగింది, కానీ నేను దాన్ని ఏం చేసుకున్నాను, సరిదిద్దుకునేసరికి ఆ చెప్పిన ఆయనకి మంచి ఆనందం కలిగి, అయ్యో ఈయన పాస్టర్ గారి కొడుకైనా నేను చెప్తే ఆయన ఏం చేసుకున్నారు. ఉన్నారా నాతో కలిసి? ఇదే ఆత్మ నిండుదల కలిగితే ఎవరు మనకి ఏం చెప్పినా మనకేమనిపించదు, గాయపరిచేటట్టుగా అనిపించదు. కొందరికి ఊ అన్నా తూ అన్నా ఏమనిపిస్తుంది. నాకు జరిగిన ఒక విషయం, ఒక పెళ్ళి ఇంటికి వెళ్ళాను. పెళ్ళింటికి వెళ్తే అక్కడ వాక్య పరిచయం చేయడానికి వచ్చిన పాస్టర్ గారు నా చేత ఏం చేశారు తెలుసా, ఒక రుమాలు ఇచ్చేసన్నారు, కుర్చీలని తొడమని చెప్పారు. ఒక రుమాలు నా చేతికి ఇచ్చేసన్నారు. ఇది విన్న సంఘములు ఉన్న విశ్వాసులు ఏమన్నారు తెలుసా, పక్క నుండి అది కుర్చీలన్నీ తుడిచేసినవే అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను తొడవాలా తొడవకూడదా? తొడవకూడదు కదా. అఖిల చెప్తుంది తొడవకూడదని. ఓకే నీ మాటకి నేను స్పందించను. నేనేం చేశాను తెలుసా, ఆ విశ్వాసి చెప్పింది నేనేం పట్టించుకోను. నేను రుమాలు తీసుకొని మొత్తం అన్నీ ఏం చేశాను, శుభ్రంగా తుడిచిపెట్టాను. శుభ్రంగా తుడిచిపెట్టి నాకు పెద్ద బాధ అనిపించలే. అక్కడ నాకన్నా చిన్నపిల్లలు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ముందు నేనేమయ్యాను, అవమానపడే విధానంలో ఏం చేశాను, తుడిచాను. ఓకే నాకు మనం ఎప్పుడో సిగ్గు వదిలేసుకున్నాం కదా. నేను అనుకున్నా నాలో ఉన్న గర్వం అహంకారం కిందకి తిప్పడానికి పాస్టర్ గారిలో దేవుని యొక్క ఆత్మ పనిచేసింది కాబట్టే కదా నా చేత రుమాలు పట్టించారు. లేకపోతే నా లోపల ఏదో గర్వం అహంకారం, నేను పెద్ద పాస్టర్ గారి కొడుకుని, నేను ఆ ఇంటికి పెద్ద కొడుకుని అన్న గర్వం అహంకారం ఉంటుంది కదా. ఏమో నాదేదో లోన్ ఉన్నది చావాలి, దానికోసం పాస్టర్ గారిలో ఉన్న నిండుదల నాలో ఏం చేసింది. అప్పుడు నాకు అర్థమైంది, నాయన నేను కూడా ఏమి లేనోడు అన్న విషయం నాకు అర్థమైపోయింది. అంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్నీ చేసిన తర్వాత భోజనం వడ్డించే సమయం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఏం చేశారు, ఫస్ట్ నాకే తీసుకొచ్చి ఇచ్చారు భోజనం. అప్పటి వరకు తుడిచిన దానికి, అప్పటి వరకు రుమాలతో తుడిచిన దానికి నాకు రావాల్సిన బహుమానం నాకు వచ్చింది. అక్కడ ఆరాధనకు వచ్చిన పాస్టర్ గారికి కదా మొదలు భోజనం పెట్టాలి, ఆయనకి కూడా నాకు ఇచ్చారు. దేవుడు చేసిన మేలు విని అంటే నేను పొగిడి నేను చెప్పట్లేదు. నాకు ఆ సమయంలో కొద్దిగా బాధ కలిగింది, అయ్యో నా చేత ఇది, కానీ అది తుడివడం మొదలెట్టేసరికి ఇవన్నీ మర్చిపోయాను నేను. దానివల్ల ఏం జరిగింది, నా లోపల ఉన్న అహంకారం గర్వం ఏమైంది, ఒక మెట్టు కిందకి దిగింది. నేను కానీ తుడవకపోతే పాస్టర్ గారికి దమాయించి మాట్లాడితే సూపర్ అయ్యి ఉండేది కదా. ఆ రోజున్న ఆత్మశక్తికి అడ్డగింపు నేనే అయ్యును. ఎలగలే
ఆ రోజున్న ఆత్మ ప్రవాహానికి నేనేమయ్యును? విగ్రహం నేనే అయ్యును. ఎందుకంటే నేను దమాయించాను కదా, ఎదిరించాను కదా. నేనేమయ్యాను? ఆ ఆరాధనలో ఉన్న దాగోని నేనయ్యాను. నేను అవ్వును. కొందరు ఇలాగే కొద్దిగా కొద్దిగా దేవుని పెట్టి కొద్దిగా దింపేవా అంటే, నేను ఎందుకు దింపాలి, నాకేం కష్టమట, నాకు చెప్పొచ్చా అంటే ఆ ఆ చెప్పిన సేవకుని యొక్క ఆత్మ ప్రవాహానికి అడ్డగింపు ఎవరు? అందుకే దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఓకే, ఆ రోజు నువ్వు దమాయించి బాగానే వెళ్ళిపోయావు. ఆ చెప్పినోడి చేత ఏం చేస్తారు తెలుసా? వేరే వాడిని మోయించి తీసుకెళ్లే పద్ధతి తీసుకొస్తుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దావీదులో ఆత్మ నిండుదల కలిగినది కాబట్టి తన ఒడిసి కూడా శక్తియుక్తంగా ఉపయోగించబడింది. తన చేతిలో ఉన్న సరుకులన్నీ కూడా ఏం చేసింది? ఆ నిండుబాటుని చూపించుకోగలిగింది. అనేకులను ఏం చేయగలిగింది? నిండుబాటులోకి తీసుకురాగలిగింది. అందుకే ఈరోజు రాత్రి వేళ వాక్యాంశంలో ముగించే ముందు ఒక విషయం మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవెప్పుడో పొందుకున్న నిండుదాటుతో ఏం చెయ్యొద్దు, జీవితాన్ని గతివించుకొని ముందుకు తీసుకెళ్ళ. ప్రతిరోజు నిండండి. 3 పూట్ల అన్నం తినడానికి, కడుపు నింపడానికి సమయం ఉంది కదా, ఉంది కదా. బండి ఆయిల్తో నింపడానికి టైం ఉంది కదా. అలాగైతే ఆత్మ నిండుదల కొరకు కూడా ఏం చెయ్యండి? వేర్పరచండి. అది మీ పిల్లలు పడుకుంటే అయితే పడుకుంటే, మీ పిల్లలు ఎవరు లేని టైం అయితే లేని టైము, అందరూ ఉన్న టైం అయితే ఉన్న టైం, ఎప్పుడో ఒక సమయం ఏం చేసుకోండి? ట్యాంక్ నింపేసే బయటికి రండి. ఆత్మ నిండుదలతోనే ఏం చేయండి? కావాలంటే ఇవ్వాలే గోడ మీద రాసేయండి, ఆత్మ నిండుదల లేకుండా నేనేం చేయను, ఏది ముట్టను, బాత్రూమ్కి కూడా వెళ్ళను, ఆత్మ నిండిన తర్వాత నేను వెళ్తాను. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకుంటే కొన్ని నీ ఆత్మ నిండుదల మూలంగా ఏం జరగవచ్చు? కొందరు కూడా దేవుని రక్షకునిగా అంగీకరించవచ్చు, కొందరు కూడా దేవునితో సహవాసంలో ఏర్పరవచ్చు, కొన్ని శత్రు సామ్రాజ్యము కూడా నీవేం చెయ్యొచ్చు? నీ చేతిలో సంపాదించి తీరొచ్చు. అందుకే ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించుచున్న దావీదా, దేవుడు నిన్ను మరలా కదిపి లేపుతున్నారు. నిండుదలతోనే లెగిచి తీరు. దాని తర్వాత పాడండి, నిండి 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 పొర్లిపోయి అన్నిటినీ తిరగొట్టి ఈ దేవుని దగ్గరికి తీసుకొచ్చిందని పాడండి. అందుకే దావీదు ఆత్మీకుడని చెప్పడానుకున్న కారణం, ఆయన ఏం చేశాడు? నూనెతో పోసుకొని అభిషేకం పొందడం మాత్రం కాదు, ఆత్మశక్తిలో ఉన్న వేగత కూడా ఆయనలో ఏం చేసింది? దిగి వచ్చింది. అలాగైతే ఈరోజు రాత్రి వేళ నీవు యథార్థముగా ఆత్మీకుడైన దావీదైతే ఇవాటి నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, నేను నిండకుండా నేనేం చేయను, నాకు కలిగిన దినాన్ని నేనేం చేయను, ముగించను, నాకు ఇచ్చిన రాత్రిని ముగించను, నాకు ఇచ్చిన వాటిని నేనేం చేయను, ముగించను. నిండగలిగే అనుభవాన్ని కొరకు జీవితాన్ని సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ సన్నిధిలో దేవా కలిసి వచ్చి నేను గణపరిచి ఆరాధించడానికి దేవా కృప దయచేసినందుకు వందనాలు. ఈరోజు దావీదు గురించి మేము నేర్చుకున్నాం దేవా. దావీదు దేవా కేవలం అభిషేకముతో నూనె ద్వారా పోసి దేవా రాజునిగా ఉన్న పదవి కొరకు మాత్రం కాదు దేవా ఆయన నిలబడింది, ఆత్మ నిండుదల కొరకు కూడా ఆయన ఏం చేసుకున్నాడు? తన జీవితాన్ని, తన శరీరాన్ని, తనకి కలిగిన సరుకులన్నింటినీ కూడా అప్పగించినట్టు కూడా దేవా ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలందరూ కూడా వారి నిర్ణయ చొప్పున దేవా వారు నిండుబాటు కలిగి బయటకు వచ్చుటకు దేవా సహాయపరచండి దేవా. ప్రతి క్షణం ప్రతి దినం నిండుబాటు కలిగి వచ్చి తీరుటకు, నిండుబాటుతో దేవా కొన్ని ఎదిరించిన శక్తులకు, కొన్ని దమాయించుచున్న శక్తులకు, కొన్ని విరోధపరచున్న శక్తులకు దేవా నిండుబాటును కల్పించే ఆ ప్రవాహం ఎరగొట్టి తీరే విధానాన్ని కొన్ని ఇళ్లల్లో, కొన్ని కుటుంబాల్లో, కొన్ని వ్యక్తుల జీవితంలో జరిగి తీరేటట్టుగా సహాయపరచండి దేవా. ఈరోజు రాత్రి వేళ విన్న వాక్య ప్రకారంగా ఆత్మీకులుగా దావీదై మేము మారుతాం, కొందరిని మేము నింపి తీరుతాం, నిండుబాటుని మా సంఘాల్లో చూపిస్తాం, మా ఇళ్లలో చూపిస్తాం, మా వ్యక్తిపర జీవితంలో చూపించి కొన్నిటిని ఎర్రగొట్టి తీరుతాం దేవా. ఈరోజు వాక్యం విని మా అందరితో మాట్లాడినందుకు వందనాలు దేవా.
దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని 2వ రాకడ వరకు తోడయుందునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.